గత 15 రోజుల కింద కంచరాములు అనే వ్యక్తి, అతనితో పాటు వేమల సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి, అతనితో పాటు ఎర్రమల్ల సుధాకర్ అనే వ్యక్తులు ముగ్గురు కలిసి నాకు ఉదయం 11 గంటలకు ఫోన్ చేసి, తమ్మి ఎక్కడున్నావు, జనగామస్ ఒకసారి కలుసు పేదవాదామని చెప్పంటే, సరే నేను వచ్చిన నేను జనగామస్ ఫోన్ చేస్తే కలుస్తా అని చెప్పి అన్న తర్వాత నేను జనగా రావడం జరిగింది. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు గెస్ట్ హౌస్లో అని చెప్పడం జరిగింది. ఆ గెస్ట్ హౌస్ నేను అక్కడ పోయిన తర్వాత ఫోన్ చేస్తే గెస్ట్ హౌస్ లోపల తెమ్మంటే లోపల పోయిన తర్వాత అక్కడ పంచరాములు, వేమల సత్యనారాయణ రెడ్డి, ఎర్రమల్ల సుధాకర్ ముగ్గురు వ్యక్తులు అక్కడ ఉన్నారు. నేను లోపల పోయిన తర్వాత మరి అన్న చాయ్ ఉన్నా కదా, చాయ్ ఉందా అంటే లేదా ఇక్కడికే చాయ్ వస్తుందని చెప్పడం నేను కూర్చున్న తర్వాత ఇది ఒకటి వచ్చి చిన్న విషయాలు మాట్లాడుకుంటూ పంచరాములు వేసి డోర్ పెట్టిండు. డోర్ పెట్టిన తర్వాత మేము పతారెడ్డి గురించి 2 విషయాలు అడుగుతాం, ఎవరు లేరేడా, ఆయన లూజ్ పాయింట్లు మాకు చెప్పు, మేము 4 ఉన్నాం, ఎవరికి చెప్పము అని చెప్పి నన్ను హెచ్చరించినట్టు నవ్వుకుంటూ అడిగితే నేనన్నా ప్రతాపన్న గురించి నేను చెప్పుడు నేను ఎందుకు చెప్తా, ప్రతాపన్న గెలిచే డెవలప్మెంట్ అనేది వేరే ఉంటుండే, ఇప్పుడు ప్రతాపన్న గురించి నన్ను అడగడం ఏంది, చాదాగా అని చెప్పి మీరు నన్ను అడుగుతుంది కరెక్ట్ అని చెప్పాను. తర్వాత పంచరాలు నన్ను బెదిరించి నువ్వు ఎట్లా పోతావు అని చెప్పాడు. ఎప్పుడు లేకుంటే నేను ఎట్లా పోతావు చూస్తా, నువ్వు జనాలు ఎట్లా తిరుగుతావు చూస్తా నన్ను బెదిరించి వాళ్ళు చెప్పిన మాటలు ఏమని చెప్పిండంటే, వాళ్ళు 25 లక్షలు ప్రతాప్ రెడ్డి లారీ కొనుక్కొని నన్ను గుద్దుతూ చంపిస్తానని చెప్పిన మాట నువ్వు చెప్తే అందరు నమ్ముతారు, ఎందుకంటే ప్రతాప్ రెడ్డి పక్కన ఉండే వ్యక్తి కాబట్టి ఎవరు చెప్పినా సెట్ కాదు, నీ మాట చెప్పి ఇక్కడ లేకుండా ఎట్లా పోతావు చూస్తా అని నన్ను భయమాత్రకు గురి చేస్తే నేను అక్కడ వెళ్ళే ప్రయత్నం చేసినా అక్కడ వెళ్ళే దారి లేదు నాకు, ఎందుకంటే గెస్ట్ హౌస్ కూడా ఫస్ట్ టైము ఎక్కడి వాళ్ళని తేక నేను సరేలే అని చెప్పి ఎవరిని 4 ఉన్నాం అని చెప్పి ఆయన అన్న ముచ్చట అతనికి ఆయన విషయం ఆయనకే చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత నాకు నిన్న పొద్దున నేను చర్యల్లో ఉంటే నా పనిలో నేను నాకు ఫోన్ చేసి అర్జెంట్ రాతమ్మి పని ఉందంటే అన్న నాకు వీలు కాదు, మధ్యాహ్నం దగ్గర ఫ్రీ కొద్దిగా బిజీ ఉంటా అని చెప్పన్న. మళ్ళీ పదే 5-6 సార్లు ఫోన్ చేసి సాయంత్రం 5 గంటలకు రాతమ్మి అర్జెంట్, అందరు సీనియర్ నాయకులు ఉన్నారు ఇక్కడ, మీరు వచ్చేసి అంటే నేను సీనియర్ నాయకులు ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తులుగా అని చెప్పేసి నేను జనగా రావడం జరిగింది. వచ్చేవారికి అందరూ అక్కడ గెస్ట్ హౌస్లో ఉన్నారు వారందరూ. నేను నా కారు గెస్ట్ హౌస్లో పార్క్ చేసిన తర్వాత ఏ విషయం నాకు చెప్పకుండా అతని కారులో ఎక్కించుకొని మిగతా లీడర్లు అందరం కలిసి ఒక 30-35 మంది డైరెక్ట్ డీసీపీ గారి ఆఫీస్కి రావడం జరిగింది. డీసీపీ గారి ఆఫీసులో నాకు తెలియకుండానే నా పేరు పెట్టి ఒక పిటిషన్ తయారు చేసి నాకు తెలియకుండా ఇచ్చి నన్ను బెదిరించి మన గెస్ట్ హౌస్లో చెప్పిన విషయం మళ్ళీ ఇక్కడ చెప్పంటే నేను అక్కడ ఏం చేయాలో తెలియక నాకు అక్కడ జరిగిన విషయం చెప్పడం జరిగింది. అక్కడ నుండి సీఏ గారి దగ్గర తీసుకుపోతే నేను సీఏ గారి దగ్గర పోలేదు. పిటిషన్ ఎవరి మీద ఇస్తారు, ఎందుకు ఇస్తారని అడిగితే నాకు సమాధానం చెప్పక నన్ను నాకు బండి గెస్ట్ హౌస్లో నా కారు పెట్టి తన కారులో ఎక్కించకపోయి సీఏ గారికి పిటిషన్ ఇచ్చిన తర్వాత నేను సీఏ గారి దగ్గర పోతున్నా. రాత్రి 9 గంటలకు సీఏ గారు చూస్తే సీఏ గారి దగ్గర పోయి మాట్లాడడం జరిగింది. నేను రాత్రి 2 గంటలకు ఇంటికి పోయిన తర్వాత పొద్దున నా తెలియకుండా నా అభిప్రాయం లేకుండా నా పేరుతో ప్రతి ఒక్క సోషల్ మీడియాలో మరియు పత్రికల్లో కూడా నా పేరు నా తెలియకుండా రావడం జరిగింది. దాని గురించి నేను మధ్యాహ్నం నా సొంత పనులు చూసుకొని చూసేవారికి ఈ 4 కలిసి అందరూ వ్యతిరేకత అంటే సోషల్ మీడియా నాకు తెలియకుండా చేసిన వీడియో అది, నాకు ఎలాంటి సంబంధం లేని వీడియో, నన్ను బెదిరించి కుసుండబెట్టి మాట్లాడుతూ నా తెలియకుండా తీసిన వీడియో అది. నా భయానికి అక్కడ నుండి ఎలా తప్పించుకొని తెలియక ఆయన అన్న మాటలే ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నాడంటే మన 4 ఉన్నాం, ఎవరు లేరు, బయట చెప్పాం, ఇది నువ్వు 2 ముచ్చట్లు చెప్పు, వెళ్ళిపో, లేకుంటే ఎట్లా పోతావు అని చెప్పి బెదిరిస్తే నాకు అక్కడ దారి లేక చెప్పడం జరిగింది. నిన్న డీసీపీకి నేను ఫిర్యాదు చేసి నాకు నిన్న ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆ పిటిషన్ ఏమి ఇస్తుండు, అసలు డీసీపీ గారి దగ్గరికి ఎందుకు పోతున్నాము, డీసీ గారి దగ్గర వచ్చే అవసరం ఏముంది, ఎలాంటి విషయం చెప్పకుండా నా వెనకాల చేసి ఇట్లా తోక్కుంటా సార్ ఈయననే ఎవిడెన్స్ అని నాకు సార్గా పరిచయం చేసి వీళ్ళు గెస్ట్ హౌస్లో జరిగింది చెప్పంటే నాకు అక్కడ ఏం చేయాలో జరిగింది తెలియక నేను సార్ గురించి జరిగింది సార్ అని చెప్పడం జరిగింది. ఈరోజు ఆ విషయం సార్ నాకు భయబంధ గురించి చెప్పించుకున్నాడు సార్. ఈరోజు కూడా ప్రతాపన్న అనలేదు, ప్రతాపన్న నాకు ఈరోజు ఇట్లాంటి విషయాలు మా దగ్గర రాలేదు, కావాలని కంచరాములు, ఎర్రమల్ల సుధాకర్ గత కక్షలు వాళ్ళ కడుపులో పెట్టుకొని ప్రతాపన్నను మీడియా ద్వారా ఇట్లా చేయాలని చెప్పేసి సార్ నన్ను వాడుకున్నారు. నాది ఇవాళ నేను తెలుసుకొని సార్ ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా, జరిగిన విషయం అని చెప్పి అలా ఏసీబీ గారు సీఏ గారు చెప్పడం జరిగింది. ఈ వరకు ప్రతి టీవీలో టెలికాస్ట్ వచ్చింది. టెలికాస్ట్ విషయం మీద నేను నా గ్రూప్లో నాకు ఇలాంటి సంబంధాలు విషయాలు వీడియోలు కావాలని చెప్పి నా మీద బురదాలనేకే ప్రతాపాన్ని ఈరోజు నన్ను ఇట్లా అనలేదు అని అటువంటి వ్యక్తిగా అని చెప్పి నేను నా లెవెల్లో నేను ఒక పోస్టు నా అన్ని గ్రూపులో సెండ్ చేస్తే అతని దగ్గర ఉన్న నాకు తెలియకుండా తీసిన వీడియో, ఆ రోజు గెస్ట్ హౌస్లో నాకు మాయమాటలు చెప్పి నన్ను బెదిరించి భయభ్రాంత గురి చేసిన వీడియోను అది నా ప్రతి ఒక్క గ్రూప్లో నాకు సెండ్ చేసి జామలేష్ అనే వ్యక్తి, నాకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తి జామలేషం ప్రతి గ్రూప్లో నాకు సంబంధించిన గ్రూప్లో దాన్ని సెండ్ చేసి నన్ను అవమానపరిచి నా ఎదుగుదలను ఎదగకుండా ఇలాంటి నీచ పనులు చేసి నాకు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో నేను స్టార్టింగ్ 2000 సంవత్సరాల నుండి పనిచేసిన వ్యక్తిని ఎలాంటి పదవి ఆశించలే.
ఈరోజు కూడా ప్రతాపన్న జయమే ప్రతాపన్నతో ఉండే వ్యక్తిని ప్రతాపన్న దగ్గర ప్రతాపన్న లాంటి వ్యక్తి మనకు దొరకడు కాబట్టి మన ప్రాంతం బాగుపడుతుండే అని తెలిస్తే సరే మన దురదృష్టం ఆయన ఓడిపోయాడు. ఆయన ప్రతాపన్న అడుగుజాలాడే వ్యక్తిని ఏ రాజు కూడా నేను ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎక్కడ కూడా ఎవరు కూడా కించపరిచే వ్యక్తిగా నా మీద ఎలాంటి ఆరోపణ కేసులు కానీ ఎలాంటి లేవు. నేను అటువంటి వాటికి తావునియని వ్యక్తిని ఇవాళ కావాలని చెప్పి నేను మార్కెట్ చైర్మన్ అని రెండో సాగుగానే మార్కెట్ మున్సిపల్ చైర్మన్ నమ్మి ఒక నాయకులు కదా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అని చెప్పి నమ్మి వీళ్ళని నమ్మి వస్తే నన్ను నెట్టింట ముంచి నా పీక కోసే పనిచేసి నన్ను బెదిరిస్తూ భయబాధలకు గురి చేస్తూ జనగాం ఎట్లా వస్తున్నా అని చెప్పి నన్ను బెదిరిస్తూ నిన్న సీఏ గారికి డీసీపీ గారికి పిటిషన్ వాళ్ళ సొంత స్వరాచితంగా ఇచ్చి నాకు తెలియకుండా ఇచ్చి నన్ను ఈరోజు వరకు నాకు ఈరోజు మధ్యాహ్నం ఫోన్ చేసి నా మీద ఎట్లా పిటిషన్ ఇస్తావు నా పేరు ఎట్లా రాసిన ఎవరిని అడిగితే కంచరాములు అనే వ్యక్తి బరాబర్ ఇస్తా ప్రతాప్ రెడ్డి అంటూ నాకు అవసరము వాడు నాకు దొరకాలి అందుకే నేను వాడుకున్నాను అబ్బాయి ఏం చేసుకుని నన్ను మరీ మీదకి వెళ్ళి బెదిరిస్తున్నాడు. ఆ విషయంలో ఈరోజు నేను మరి ఏసీబీ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. సీఏ ఇక్కడ జనగాం టౌన్లోకి వచ్చి పాత్రిమిత్రులకు కూడా జరిగిన నా విషయము నేను కాంగ్రెస్ పార్టీకి నిజాయితీగా పనిచేసే వ్యక్తిని నా మీద ఎలాంటి బురదాలనే వ్యక్తిని చట్టం తక్షణం చర్య తీసుకొని నాలాంటి వానికి న్యాయం జరిగిపోయాలి, నాలాంటి వానికి రక్షణతో పాటు న్యాయం జరగాలని నేను పేరున కాంగ్రెస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ మా సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇటువంటి వాటిని ప్రోత్సహించాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.